Hello guys, welcome back to me Sahaja Madhuri video andi. Today is going to be one interesting topic anamata. Meeru sustainability gurinchi inta maatladtaru kada, alantappudu meer enduku inta consume chestaru? Meeru battalu enduku reuse cheyaru? ప్రతి పండక్కి మీ పిల్లలకి కొత్త బట్టలే ఎందుకు కొంటారు? మీకు క్లాజెట్ లో ఇన్ని చీరలు ఉండగా ఏ చీర వేసుకోవాలో ఎందుకు అర్థం కావట్లేదు? అసలు మీకు సస్టైనబిలిటీ గురించి మాట్లాడే రైట్ ఉందా? మీకు బొటిక్స్ స్మాల్ బిజినెస్ ని మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా, సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక్క ఐటమే తీసుకోవచ్చు కదా, ఎందుకు అన్ని ఐటమ్స్ ని తీసుకుని చూపిస్తారు? పునర్వి అయ్యి 1 year అయింది. చాలా ఎక్సైటింగ్ గా ఏదో ఒక రీల్ చేశాను. అందులో కొంతమందికి కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. ఇది నేను నెగటివ్ కామెంట్ అనను, అసలు నెగటివ్ గా తీసుకోలేదు. జెన్యూన్ గా నన్ను అడిగిన క్వశ్చన్స్ కి ఈ రోజు నేను ఆన్సర్ ఇస్తాను. అఫ్ కోర్స్ జెన్యూన్ క్వశ్చన్స్ వచ్చినా సరే దొరికిందే ఛాన్స్ అని కొంతమంది నెగటివిటీ అందులో బాగా పేల్చడానికి ట్రై చేస్తారు. ఎప్పుడు కూడా యూట్యూబ్ కి వచ్చిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ ని నన్ను ఎఫెక్ట్ అవ్వనివ్వలేదు. ఎటువంటి నెగటివిటీ అసలు దరిదాపులో కూడా రాలేదన్నమాట. నేను ఎప్పుడు దేనికి ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. బట్ కామెంట్స్ చదివిన తర్వాత ఒక సెకండ్ అనిపించింది అనమాట, వెయిట్ ఎ సెకండ్, am I doing something wrong? Am I not practicing what I'm preaching? Am I putting out a wrong message to as an influencer to the entire audience? I just felt that it's high time మీరు నా లైఫ్ లో ఒక 10% ని వీడియోస్ రూపేనా చూస్తారు, 90% నా లైఫ్ లో ఏమవుతుందో అనేది మీకు నేను రోజు చూపించట్లేదు. ఎందుకంటే నేను డైలీ వ్లాగ్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ ని కాదు. అసలు నేను సోషల్ మీడియాలోకి ఎందుకు వచ్చాను? దేర్ వాజ్ ఎ క్వశ్చన్ తెలుసా, ఇప్పుడు మొత్తం ఒక ఫ్యాషన్ అయిపోయింది, సోషల్ మీడియా ప్రెషర్ అయిపోయింది, దట్ కొత్త బట్టలు వేసుకుంది పిక్చర్ పెట్టకూడదు అని. బుక్స్ ఆర్ క్రియేటెడ్ ఫర్ నో రీజన్, ఫ్యాషన్ ఇస్ ఎ మస్ట్ ఫర్ సోషల్ మీడియా. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ కి రాకముందు నన్ను మీరు 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారంటే హూ యామ్ ఐ యామ్ ఏ బ్యూటీ లవర్ గైస్. అంటే అది బేసిక్ అనమాట. ఎవరైనా నా ఫీడ్కి వచ్చి కామెంట్ చేస్తే ముందు అసలు అమ్మాయి ఎలాంటిదో ఒక జనరల్ నాలెడ్జ్ ఐడియా ఉండాలి కదా. ఫ్యాషన్ అంటే ఇష్టం లేనిది సోషల్ మీడియా కోసం నేను ఫ్యాషన్ పోస్టులు పెడతానా? దట్ షోస్ హౌ మచ్ యూ అండర్స్టాండ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. దట్ ఈస్ నాట్ ట్రూ. నోబడీ డస్ స్టఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ సోషల్ మీడియా. ఇఫ్ సంబడీ డస్ దట్, I don't want to comment about them. ఒక పర్సన్ కి స్వయంగా తనంతట తన ఇష్టం లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో ఉండలేరు. నేను బోల్ అనే వీడియోస్ లో కూడా చెప్పాను దట్ నేను అసలు అమెరికాలో ఉండగా మాకు ఎప్పుడు ఇండియా ప్యాకేజ్ రావటం, బట్టలు వచ్చేయటం చాలా తక్కువ. ఇండియాకి మేము ఎప్పుడైనా వెళ్తే నాకు కావాల్సినవి కొనుక్కుని వచ్చేదాన్ని. దట్స్ ఆల్ ఐ యూస్ టు డూ. అంతకు మించి అస్తమానం ఎవ్రీ మంత్ కి పండగకి వెళ్ళి బట్టలు కొనుక్కోవటం అనేది నాకు అసలు ఎప్పుడు కూడా అసలు అలవాటే లేదనమాట. అమెరికాలో కూడా నేను ఎక్కువ షాపింగ్ చేసేదాన్ని కాదు. దట్స్ హౌ ఐ హ్యావ్ బీన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే, అంటే ఆ క్వశ్చన్ చూసి వస్తున్నారంటే అని చెప్పేసి చెప్తున్నాను. దట్స్ ద కైండ్ ఆఫ్ పర్సన్ ఐ యామ్. నౌ వాట్ హ్యాపెన్ ఇన్ 2020 లో ఇండియా నుంచి షాపింగ్ చేసి వచ్చిన తర్వాత ఐ రియలైజ్ దట్ నాకు 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు కదా. సో ఆడపిల్లల బట్టలు నాది ఇండియన్ ఎథ్నిక్ క్లాజెట్ ఏమైతే నాకు ఉంటుందో అది కొంచెం ఎక్కువ అయినట్టు అనిపించింది. నేను ఫేస్ అయ్యి ఎదుర్కొని నేర్చుకున్న ఏమైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో దానితోనే ఇప్పుడు దాకా నేను యూట్యూబ్ చేసినా ఆర్ వేరే ఏం చేసినా, లైక్ ఎనీథింగ్. కొన్ని ఇయర్స్ బ్యాక్ మేము గణేష్ నేను ఎస్ఎస్సి టీచర్స్ లాగా చేసేవాళ్ళం. అంటే పిల్లలకి బాల్ వికాస్ క్లాసెస్ అని ఉండేవి. ఇట్స్ లైక్ సాయి స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అనమాట. దాట్ పర్టికులర్ ఇయర్ we as teachers were supposed to teach the kids about go green sustainability. ఫస్ట్ అది యాజ్ అన్ అడల్ట్ గా మేము సెంటర్ లో ఇంప్లిమెంట్ చేసాం. లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ దట్ ఇయర్. అప్పటిదాకా ప్లాస్టిక్ కప్స్ వాడే టోటల్ చేంజ్ అయిపోయింది అనమాట. ఏ విధంగా మీరు రీయూజ్ చేయగలుగుతారు, ఏ విధంగా మీరు రెడ్యూస్ చేయగలుగుతారు, ఏ విధంగా మీరు రీసైకిల్ చేయగలుగుతారు అని నేను గణేష్ పిల్లలకి చెప్తా ఉన్నాము. సో దట్స్ వేర్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్. పునర్వి స్టార్ట్ చేసినప్పుడు ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే, నాలాగా మీలో ఎవరైనా ఫ్యాషన్ లవర్స్ ఉంటే, నాలాగా మీరు ఒక ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉంటే, నాలాగా మీలో ఎవరికైనా లుక్ బుక్స్ చేయటం కానీ మోడలింగ్ చేయటం కానీ అలా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దెన్ పునర్వి ఇస్ ఫర్ యూ అని నేనైతే చెప్పాను. అంతేగాని దొరికిందే ఛాన్స్ కదా, ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ ఉంది, మీరు శుభ్రంగా ఇంకా ఇంకా కొనేసుకోవచ్చు, ఇంకా ఇంకా అమ్మేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ తోటి నేను ఎప్పుడు కూడా పునర్వి స్టార్ట్ చేయలేదు. బట్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు రెస్పాన్స్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నౌ లెట్స్ కమ్ టు నెక్స్ట్ పాయింట్. మీరు ఇంత చెప్తారు కదా, అసలు మీ పిల్లలకి మీరు వాడతారా క్లోత్స్ అని అడుగుతారు. అసలు నాకు
కామెడీగా అనిపించింది అనమాట క్వశ్చన్. అంటే నేను ఇన్ని వీడియోస్లో, ఇన్ని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఎన్నిసార్లు ట్యాగ్ చేశాను దట్ మా పిల్లలకి నేను పునర్వి బట్టలు వాడతాను అని. అయినా సరే ఈ క్వశ్చన్ అడిగారంటే ఒక విషయం తెలుసా, అమెరికాలో కన్సైన్మెంట్ స్టోర్స్ అని ఉంటాయి, థ్రిఫ్ట్ స్టోర్స్ అని ఉంటాయి. సంవత్సరానికి 2 times అనమాట. పెద్ద పెద్ద వేర్ హౌసెస్ లో ఉంటాయి అనమాట. ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే మీకు అది చూపిస్తాను. కోవిడ్ వల్ల ఈ ఇయర్ అసలు రాలేదు అది, లేకపోతే మేము ఖచ్చితంగా ఇయర్లీ ట్వైస్ వి గో టు కన్సైన్మెంట్ స్టోర్స్. కన్సైన్మెంట్ స్టోర్స్ లో క్లోత్స్ తో పాటు టాయ్స్, బొమ్మలు, బుక్స్ అన్నీ ఉంటాయి అనమాట. నా దగ్గర ఉన్న 90% ఆఫ్ ద బుక్స్ ఆర్ సెకండ్ హ్యాండ్. ఈవెన్ నేను మా పిల్లలకి వాడుతున్న కొన్ని హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ ఉంటాయి కదా, మా ఇంటి పక్కన ఒక నేబర్, తనకి 3 అమ్మాయిలు, మొత్తం తన దగ్గర ఇలా సాక్ ఆఫ్ క్లిప్స్ ఉండే అనమాట. ఒక రోజు ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది, నా దగ్గర ఇలా సాక్ ఆఫ్ క్లిప్స్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే తీసుకోండి అంది. ఆ సాక్ నేను తీసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు నా దగ్గర చూస్తున్న మీరు క్లిప్స్ లో 40% క్లిప్స్ ఆర్ దోస్ సాక్. అంటే నేను తెచ్చుకుంది 7 years బ్యాక్, బట్ ఇంకా అంతే జాగ్రత్తగా నేనైతే సేవ్ చేసి పెట్టుకున్నాను. అరే కన్సైన్మెంట్ స్టోర్కి వెళ్తే ఇంత మంచి మంచి బట్టలు ఉంటాయి, మరి మన దగ్గర ఇంత మంచి మంచి డిజైనర్ శారీస్ ఉంటాయి కదా, దీనికి కూడా ఇలా కన్సైన్మెంట్ స్టోర్ ఒకటి ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతోటి స్టార్ట్ చేసింది పునర్వి. అండ్ ఆల్సో ఈ కన్సైన్మెంట్ అన్నా లేకపోతే ప్రీలౌడ్ బట్టలు వేసుకోవాలన్నా అందరం సపోర్ట్ చేసేది కాదనమాట ఇది. అంతెందుకు నేను ఒకసారి కన్సైన్మెంట్ స్టోర్ కి డాడీని తీసుకుని వెళ్తే డాడీ వాజ్ లైక్, ఎందుకు అసలు ఇది అవసరమా, ఇప్పుడు కొత్త బట్టలు కొనే వేయొచ్చు కదా, అంటే కొత్తగా అనిపిస్తుంది కదా. అలాగే నేను పునర్వి స్టార్ట్ చేసినప్పుడు కూడా యూనో ఎవరు కొంటారు ఇలాగా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ నేను అన్నిటికీ ఆన్సర్ ఇస్తూ అది దాటుకుంటూ నాకు అది కరెక్ట్ అనిపించింది అండ్ నేను చేశాను అది. నా స్టార్ట్ చేశాను అంటే ఏదో డోర్ ఓపెన్ చేసి షాప్ పెట్టి అమ్మటం అనుకుంటున్నారు పునర్వి అంటే. చేసిన వాళ్ళకి అర్థమవుతుంది దాని వెనకాల ఎంత ఉందో. నేను ఎంత చెప్పడానికి ట్రై చేసినా ఓ మై గాడ్ చాలా చెప్పేసుకుంటాను ఈ అమ్మాయి అనుకుంటారు, కానీ యూ డోంట్ ఈవెన్ సీ ద రియాలిటీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నాకు ఇంకా గుర్తు అనమాట, పునర్వి స్టార్ట్ చేసిన ఫస్ట్ వీక్ 2 weeks నేను నైట్ 2 o'clock వరకు కంటిన్యూస్ గా ఐ వాజ్ ఇన్ మై ఫోన్ లైక్ దిస్ అనమాట. అంత hundreds of messages వచ్చేసినాయి ఫ్రమ్ సెల్లర్స్ అండ్ బయర్స్. పిచ్చెక్కిపోయింది. దట్స్ when it all started triggering anamata, like my neck దగ్గర, చేతులు, that hands pain. And then I started employing people. Other main factor of expanding Punarvi is because I can provide employment opportunities to women, right? అయితే అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయో, ఎవరైతే కొంచెం నెగటివ్ గా కామెంట్ చేశారో వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, why don't you come and do అండి, why don't you do something, then you can criticize or you can say some. పునర్వి అనే ప్లాట్ఫామే ఒక మంచి కాజ్ కోసం స్టార్ట్ చేసింది. Then that gave employment opportunities to women. That gave more opportunities to those small designers. అందుకనే పదే పదే చెప్తా ఉంటాను, పునర్వి should not be seen like a business. Please look at it as an initiative to influence others to change their mindset a little. I wish you come and work for us అండి. I wish you come and see what Punarvi is and what we do in the background. If I was just interested in carrying just outfits, I would have just opened a boutique bit. సరే, ఈ పునర్వి గురించి, కాన్సెప్ట్ గురించి అంతా పక్కన పెట్టేద్దాం. లెట్స్ కమ్ టు ద లైఫ్ ఆఫ్ ఎ యూట్యూబర్, మీ బీయింగ్ ఎ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్. దాని గురించి వద్దాం. నేను ప్రతి పండగకి పిల్లలకి బట్టలు కొంటున్నాను అని మీరు అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పండగకి చేసే వీడియో మీరు చూస్తున్నారు, అది 5% of 10% ఆఫ్ దిస్ 365 days. మరి రిమైనింగ్ డేస్ నేను ఏం బట్టలు వేసుకుంటున్నానండి? రిమైనింగ్ డేస్ ఏమేమి షాపింగ్ చేస్తున్నాను దాని గురించి ఎవరైనా ఆలోచించారా? ఒక్కసారి యూట్యూబర్ అయిన తర్వాత మనకి బ్రాండ్స్ కొలాబరేషన్స్ కి వస్తారు, అది అందరికీ తెలిసిందే. సో సరే, వాళ్ళకి నా వల్ల కొన్ని ఆర్డర్స్ వస్తాయి, నా వల్ల కొంచెం వాళ్ళకి బిజినెస్ పెరుగుతుంది అన్న దానికోసం కొలాబరేషన్స్ తీసుకుంటాను. అది కొలాబరేషన్స్ చేయటం ఈజీయా? ఒక వీడియోని చేయటం ఎంత ఈజీ అంటే జనరల్ గా అయ్యి చూపించేసి, కానీ కొలాబరేషన్ తీసుకున్నప్పుడు అది మనకి ఇంకొక ఎక్స్ట్రా బాధ్యత అనమాట. నేను మంచిగా చెప్తున్నాను కదా వాళ్ళ గురించి. అండ్ మీ బీయింగ్ ఎ ఫ్యాషన్ లవర్, నాకు అలా చేయటం కూడా ఇష్టం కాబట్టి చేస్తున్నాను. కానీ రిమైనింగ్ టైంలో నేను అదే బట్టలు వేసుకుంటున్నాను, అదే బట్టలు రిపీట్ చేస్తాను, అదే నైట్ డ్రెస్ వేసుకుంటాను, అదే వాడిన నైటీని 100 సార్లు వాడతాను. మరి అవన్నీ మీరు చూడరు, ఎందుకంటే నేను డైలీ వ్లాగర్ని కాదు కదా. పండగకి పెట్టే వీడియో చూసి మీరు ఎలా జడ్జి చేస్తారు దట్ తను ఎప్పుడు కొత్త బట్టలే కొనుక్కుంటుందని? మాక్సిమం నేను చూపించే బట్టలు చాలా రీజనబుల్ రేట్స్ కి చూపిస్తాను. ఒకవేళ పెట్టినా సరే అది నా ఇష్టం అండి. నాలాగా చాలా మంది మామ్స్ ఉండే ఉండొచ్చు, వాళ్ళకి ఇష్టం ప్రకారం వాళ్ళు ఎలా కావాలో అలా కుట్టించుకుంటారు, దాన్ని మనం జడ్జ్ చేయకూడదు కదా. సో వై డూ యూ థింక్ overconsumption or wanting to try new fashion clothes or wanting to try a cloth which is in latest trending means that I should not preach sustainability? How is those two related? I think that is
నాట్ ఎట్ ఆల్ రైట్. ఎండ్ ఆఫ్ ద డే నాకు నచ్చిన పనిని నేను చేస్తున్నాను, కానీ am I balancing that? That is very very important. How am I able to balance that? ఇప్పుడు నాకు బోల్డని కొలాబరేషన్స్ వస్తున్నాయి కాబట్టి యాజ్ యూజువల్గా ఐఎమ్ ఏ పర్సన్ హూ లైక్స్ ఇండియన్ ఎథ్నిక్ వేర్ మోర్ దాన్ వెస్టర్న్ వేర్. మీరు 2019లో 2020లో చూసారంటే నా వీడియోస్, ఐ మేడ్ సమ్మర్ హాల్, స్ప్రింగ్ హాల్, వింటర్ హాల్, ఫాల్ హాల్ చేశాను కదా. మరి ఈ ఇయర్ ఆ వీడియోస్ ఎందుకు లేవు? హ్యావ్ యూ ఎవర్ నోటిస్డ్? ఈ ఇయర్ నేను ఆ వీడియోస్ చేయలేదు. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ స్పెండింగ్ మనీ, ఇట్స్ అబౌట్ I didn't wanted that many clothes to be in my closet. So నేను ఎటువంటి వెస్టర్న్ వేర్ క్లోత్స్ కూడా కొనుక్కోలేదు. We were kind of people who used to go to malls all the time, but now we just gave up on all that. మేము ఇంటిని రీఫర్నిష్ చేయలేదు, ఎటువంటి డెకరేషన్ ఐటమ్స్ కూడా మేము అసలు కొనుక్కోలేదు. నాకు నా పిల్లల్ని రెడీ చేయటం అంటే చాలా చాలా ఇష్టం. నేను చేసే 8 ఫెస్టివల్స్ ఉంటాయి, ఫెస్టివల్ వ్లాగ్స్. ఆ ఫెస్టివల్ వ్లాగ్ లో నేను అదే బట్టని రిపీట్ చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడటానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా? మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తారా? మేము మోస్ట్లీ మా ఫ్రెండ్స్ తోటి ఈవినింగ్ గెట్ టుగెదర్స్ కి ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ కలుస్తాను. మధ్య మధ్యలో ఏదైనా బర్త్డే పార్టీస్ ఉంటే దానికి కూడా వెళ్తూ ఉంటాం. అయినా నేను వ్లాగ్ చేశాను అసలు చేయలేదు. సో మీరు చూడలేదు నేను ఎన్నిసార్లు నా కిడ్స్ అవుట్ఫిట్స్ మళ్ళీ రిపీట్ చేశానో, అది మీరు చూడలేదు కాబట్టే మీకు తెలీదు. నేను బోల్డ్ అన్నిసార్లు అవుట్ఫిట్స్ రిపీట్ చేశాను అండ్ వాళ్ళు వేసుకున్నారు కూడా. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేశారంటే ఇషిత ఏ అవుట్ఫిట్స్ కూడా నేను పునర్విలో పెట్టి అమ్మలేదు. ఇషిత బట్టల్ని చిన్నప్పటి నుంచి నేను జాగ్రత్తగా వాడి, ఒకవేళ నాకు మళ్ళీ అమ్మాయి పుడితే అవన్నీ వాడొచ్చు అన్న ఉద్దేశంతో. ఎంతో మంది నా లైఫ్ షోలో కూడా అడుగుతూ ఉన్నారు, మీ పెద్ద డాటర్ ఏవి అమ్మట్లేదా అని. No, I decided not to sell my Ishita's clothes because I'm definitely going to reuse them for Srinika. నాకు ఏదైనా ఒక అవుట్ఫిట్ if it has a memory associated with it, I will never sell that. అది నేను అలాగే సేవ్ చేసుకుని పెట్టుకుంటాను. బట్ me being an influencer, there are some outfits which I don't have any memory associated with it. I might have gotten that to promote a brand because I just love to style sometimes. So తెచ్చుకుని ఉండొచ్చు. సో ఆ అవుట్ఫిట్స్ అయితే నేనైతే కొన్ని అమ్మాను. శారీ విషయానికి వస్తే మన దివాళీ వ్లాగ్ లో ఏం శారీ కట్టుకోలేదో అని అనుకున్నారు కదా. నిజం చెప్పండి, మీ కబోర్డ్ లో మీకు 10 శారీస్ ఉన్నాయి. 10 శారీస్ కంటే ఎక్కువ ఏ శారీస్ లేవనుకోండి. ఆ 10 శారీస్లో కూడా మీరు క్లాజెట్ ఓపెన్ చేస్తే ఏ చీర కట్టుకోవాలో మీకు ఒక్క సెకండ్లో క్లిక్ అయిపోతుందా? చిన్నప్పుడు మా మమ్మీకి బీరువాలో కొన్ని శారీస్ ఉండే అనమాట. లో కూడా సమ్ టైమ్స్ మమ్మీకి కన్ఫ్యూజన్ వచ్చేది, ఇప్పుడు పండగ వచ్చిందంటే ఏం చీర కట్టుకోవాలి నేను అని. అదే కన్ఫ్యూజన్ నాకు వచ్చింది. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మెనీ వీ హ్యావ్, ఎండ్ ఆఫ్ ద డే మోస్ట్లీ గర్ల్స్ ఆర్ కన్ఫ్యూజ్డ్ యాజ్ టు వాట్ శారీ వీ వేర్. సో అదే నేను ఇన్ జనరల్గా అనేసాను, ఏం చీర కట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని. ఇంకొకటి, మీకు బ్రాండ్స్ ఇన్నెందుకు పంపిస్తారు, ఒక ఐటమే పంపించవచ్చు కదా అని కూడా అడిగారు. గైస్, ఒక ఐటమ్ వాళ్ళు పంపిస్తే ఆ బ్రాండ్ని సరిగ్గా నేను రిప్రజెంటేట్ చేయలేను. నేను ఒకసారి ఒకరితో పనిచేశానంటే వాళ్ళ దగ్గర ఉన్న 3-4 ఐటమ్స్ చూపిస్తే గానీ మీకు వాళ్ళ క్వాలిటీ చెక్ అనేది తెలీదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఐటమ్ వచ్చింది, దిస్ వన్ ఇస్ ఫ్రమ్ ఐరా గ్లామ్ స్టూడియో నుంచి వచ్చింది అనమాట. హాయ్ సహజ గారు, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై స్మాల్ బిజినెస్ అని వచ్చింది. ఇంకొకటి, యాజ్ ఎ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఒక బ్రాండ్ దగ్గర నుంచి మనకు ఒక ఐటమ్ వచ్చిందంటే దాని వెనకాల ఎన్ని మెసేజెస్ ఉంటాయి తెలుసా? సార్ట్ చేసి 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 యాజ్ ఎ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ గా మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. అవన్నీ చూడకుండా నేను ఏదో బ్రాండ్ దగ్గర నుంచి తెగ తెచ్చేసుకుంటున్నాను అని మీరు అనుకుంటున్నారు. ఎనీవేస్, సో తిను నాకు ఇది ఇచ్చింది అనమాట. నేను అడిగింది ఒక్క నెక్లెస్, బట్ దెన్ షీ సెంట్ మీ బ్యాంగిల్స్ అండ్ దెన్ షీ సెంట్ మీ దిస్ క్యూట్ లిటిల్ బొట్టు బిల్ల ప్యాకెట్. ఇప్పుడు నేను చూపించకుండా ఎలా ఉంటాను చెప్పండి? ఇప్పుడు ఈ బొట్టు బిల్ల ప్యాకెట్ చూపించాను అనుకోండి, అమెరికాలో ఎవరైనా ఉంటే వాళ్ళకి కొన్ని ఆర్డర్స్ వస్తాయనే కదా, ఆర్ పోనీ నా మీద ప్రేమతోటి పంపించుంటారు. సో చూడండి, భలే ఉంది కదా క్యూట్ బొట్టు బిల్లలు. ఇప్పుడు నా పని ఎంత ఈజీ అయిపోతుందో. అండ్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి ఇందులో బొట్టు బిల్లలు. సో దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్, బుజ్జి చిలక ఇయర్ రింగ్స్, ఎంత క్యూట్గా ఉన్నాయో. సో ఇదనమాట నెక్లెస్. ఈ మధ్య ఇలా బీడ్స్ లైక్ రియలీ గుడ్ కదా. సో ఇలా ఉంటుంది అనమాట. ఇంకొక సీక్రెట్ ఏంటో చెప్పనా, మీకు ఎవరు చెప్పుండ్రు. అదేంటంటే మన బ్రాండ్ మనకి, యాక్చువల్గా నేను ఒక వీడియోలో చెప్పినట్టున్నాను, మన బ్రాండ్ మనకి 4-5 నెక్లెసెస్ పంపిస్తే నాకు అందులో ఏదైనా బాగా నచ్చితేనే నేను ఉంచుకుంటాను, లేకపోతే వి సెండ్ దెమ్ బ్యాక్. వి అంటే నాకు వేరే వాళ్ళ గురించి తెలీదు, బట్ ఫర్ మీ నాకు అన్ని వద్దు అంటాను. రిప్రజెంట్ చేస్తానంటే ఓకే వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయండి చూడండి అని, ఆ తర్వాత ఐ సెండ్ దెమ్ బ్యాక్. ఐ డోంట్ నీడ్ దట్ మచ్ జ్యువెలరీ. కానీ నాకు నచ్చిన జ్యువెలరీ ఏదైనా ఉంటే నేను నీట్గా సేవ్ చేసుకుంటాను. ఆ జ్యువెలరీ ఆర్గనైజేషన్ వీడియో మీకు చూపించాను, బట్ అదంతా ఇష్టపడి చేస్తాం కాబట్టి అంత కష్టంగా
అనిపించదు అనమాట. ఎప్పుడైతే ఇలా జడ్జ్మెంటల్ క్వశ్చన్స్ వస్తాయో అప్పుడు అనిపిస్తుంది అసలు ఏంటి, ఏమనుకుంటారు, లైక్ మనం ఏమైనా తప్పు చేస్తున్నావా, లైక్ నాలాగా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండొచ్చు కదా, పండుగలకి అని చెప్పేసి కొత్త బట్టలు వేసుకుంటారు. సో వాళ్ళకంతా ఐ జస్ట్ ఫెల్ట్ ఇట్స్ సచ్ ఎ రాంగ్ స్టేట్మెంట్. నేను ఇంట్లో వేసుకుంటున్న బట్టలు, నైట్ డ్రెస్సెస్, కుర్తాస్ నేను ఎన్నిసార్లు రిపీట్ చేశానో అది కనుక మీరు చూస్తే మీకు ఆ క్వశ్చన్ రాదు. బట్ ఏం చేస్తాం, అన్ని మీరు చూడరు కదా, ఏదో పండగ వేసుకునే కొత్త డ్రెస్సే మీరు చూస్తారు. క్లోత్స్ ఆర్ ఫర్నిచర్, డిజైనర్ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోండి. నేను ఎటువంటి డిజైనర్ హ్యాండ్ బ్యాగ్ మీద కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయను. ఫ్రెండ్స్ వచ్చినా సరే మేము మొత్తం కోరెల్ బ్రాండ్ లో నుంచి మొత్తం ప్లేట్స్ అన్ని కొన్నాం అనమాట. అదే ప్లేట్స్ లో సర్వ్ చేస్తాము. ఇది నేను 2019 వ్లాగ్ లో కూడా షేర్ చేశాను. ఎంత టైర్డ్ గా ఉన్నా సరే వెళ్ళి ఆ ప్లేట్స్ అయితే కడుక్కుంటాం. ప్లాస్టిక్ బాటిల్స్ అయితే మా ఇంట్లో 2-3 years అయిపోయింది, దేనికి కూడా అసలు ప్లాస్టిక్ బాటిల్ వాడడం అనమాట. ఎవరైతే డిజైనర్ హ్యాండ్ బ్యాగ్స్ కొనుక్కుంటారో, ఎవరైతే ఎక్కువ స్పెండ్ చేసి డిజైనర్ శారీస్ కొనుక్కుంటారో వాళ్ళని ఏదైనా అనటానికి హూ యామ్ ఐ అండి, హూ యామ్ ఐ? ఎవరి ఇష్టమైంది లైఫ్ లో వాళ్ళు చేసుకుంటారు. దే మైట్ ఫైండ్ బ్యాలెన్స్ ఇన్ సంథింగ్ ఎల్స్. లైక్ I don't care about anybody. నాకు ఇండియన్ ఎథ్నిక్ ఫ్యాషన్ అంటే ఇంకా చాలా ఇష్టము. బీయింగ్ సస్టైనబుల్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హౌ యూ వాంట్ టు క్యారీ అన్ అవుట్ఫిట్. మీరు అవుట్ఫిట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక్క అవుట్ఫిట్ ని డిఫరెంట్ గా ఎలా రీయూజ్ చేయొచ్చో అలా మీరు స్టైల్ చేసుకుని చూపించవచ్చు కూడా అని అడుగుతున్నారు. ఐ విష్ అండి, ఐ విష్. ఇదివరకు ఎంత టైం ఉండేదో నాకు అన్నిటికీ, బట్ నౌ ఐ జస్ట్ డోంట్ గెట్ ఛాన్స్ టు గెట్ రెడీ. వాళ్ళు రెడీ అయ్యి పిక్చర్ తీసుకునే అంత ఓపిక కానీ, అండ్ నాకు దొరికిన ఆ వేరే టైం ఏమైతే ఉందో అది నేను నా పిల్లలతోటి స్పెండ్ చేయడానికి, ఎప్పుడైనా వాళ్ళని రెడీ చేయడానికి కేటాయిస్తున్నానే తప్పించి నా కోసము నేను రెడీ అవ్వాలి, నేను ఏదైనా ఇంకా చేసేయాలి, మీకు రకరకాల లుక్ బుక్స్ చూసేయాలి, రకరకాలుగా రీస్టైల్ చేసుకోవాలి అన్న ఐ విష్ ఐ కెన్ డూ అండి. నాట్ దట్ I don't know how to restyle them, but I just don't get time to do that. బహుశా ఫ్యూచర్ లో డెఫినెట్ గా చేస్తాను. అండ్ ఒక ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ గా అప్పుడప్పుడు క్లోత్స్ రిపీట్ చేస్తే ఒక ఆడియన్స్ కి ఇంకొక మంచి ఇంప్రెషన్ కూడా కలుగుతుంది. పీపుల్ విల్ నాట్ ఫీల్ లైక్ ఓ మై గాడ్ తిని అస్తమాను న్యూ అవుట్ఫిట్స్ వేసుకుంటాంది అని అనుకోరు అని మీలో అన్నారు. సరే, నేను డెఫినెట్ గా దానికి అగ్రీ చేస్తాను. మీరు చెప్పింది కూడా ఫాలో అవుతాను. సమ్ టైమ్స్ క్లోత్స్ ని మళ్ళీ రిపీట్ చేయడానికి అయితే తప్పనిసరిగా ట్రై చేస్తాను. సో కొలాబరేషన్స్ తగ్గించేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ చాలా తగ్గించాను కొలాబరేషన్స్. ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈవెన్ టుడే ఐఎమ్ టెలింగ్ యూ, నాకు అసలు ఒక బిజినెస్ మైండ్ సెట్ అనేది లేనే లేదు. నేను అసలు ఒక బిజినెస్ రంగంలో రానిచ్చలేను. నాకు అది రాదు కూడా అనమాట అసలు ఆ రకంగా బిజినెస్ చేయటము. ఎండ్ ఆఫ్ ద డే ఐమ్ ఏ క్రియేటివ్ పర్సన్. క్రియేటివిటీలో ఏదైనా చేస్తే దాని నుంచి కొంచెం మనీ నాకు వస్తుందే గానీ నేను ఏదైనా బిజినెస్ చేస్తే అందులో పెద్ద రానిచ్చేయగలుగుతాను అని అయితే నేను అనుకోవట్లేదు. అండ్ నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీకు అది కరెక్ట్ అనిపించకపోవచ్చు, ఆర్ మీరు మళ్ళీ నన్ను జడ్జ్ చేయొచ్చు. అది మీ ఇష్టం, అది హౌ యు ఆర్ ఇంటర్ప్రిటింగ్ ఇట్. బట్ దట్ విల్ నాట్ ఎఫెక్ట్ మీ ఎట్ ఆల్, బికాస్ ఐ నో ఎండ్ ఆఫ్ ద డే ఐ డిడ్ అ very good thing. I did something which made an impact. I didn't think about money when I started this. I'm not thinking about money even now. I'm providing employment opportunities to so many women out there, chance to so many designers out there. So end of the day నాకు నచ్చింది ఎవరి కోసం నేను గివ్ అప్ అనేది చేయను. I'm a fashion lover. I'm trying to find a balance in my life as to how much I'm consume, and I hope you try to find a balance in your life in how you're consuming things and how much conscious you are in making the right choices. So దాంతోటి I'm going to end this video, guys. As usual గానే చాలా మంది ఇక్కడతోటి వీడియోని ఎండ్ చేసేసి అలా వెళ్ళిపోతారు. అలా వెళ్ళకుండా ఒక్కసారి లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో అది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. డైరెక్ట్ మెసేజెస్ కాదండి, ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? చలో మరి, బాయ్.